కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు తాము సిద్దమని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై హైకోర్టు కానీ రాష్ట ప్రభుత్వం కానీ ఆదేశిస్తే విచారణ చేపడతామని చెప్పింది. అయితే దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు కల్పించాలని సీబీఐ కోరింది. అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ అధికారుల కౌంటర్ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా వేసింది. కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు చేసిన సీబీఐ నుంచి స్పందన లేదంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సీబీఐ హైదరాబాద్ విభాగం అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపారు. ఇక కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సీబీఐకి పరిమితులున్నాయని హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై స్పందించలేదని పేర్కొన్నారు. పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సిందన్నారు. కేవలం రాష్ట ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని తెలిపారు. కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు తాము సిద్దమని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై హైకోర్టు కానీ రాష్ట ప్రభుత్వం కానీ ఆదేశిస్తే విచారణ చేపడతామని చెప్పింది. అయితే దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు కల్పించాలని సీబీఐ కోరింది. అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ అధికారుల కౌంటర్ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా వేసింది. కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు చేసిన సీబీఐ నుంచి స్పందన లేదంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సీబీఐ హైదరాబాద్ విభాగం అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సీబీఐకి పరిమితులున్నాయని హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై స్పందించలేదని పేర్కొన్నారు. పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సిందన్నారు. కేవలం రాష్ట ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇక స్పందన మనం చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు రాబోతున్నాయని మనకు అనిపిస్తుంది. ప్రధానంగా హైకోర్టు ఆదేశిస్తే కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని హైకోర్టు తెలియజేసింది. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసిన సీబీఐ నుండి స్పందించలేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపైన సీబీఐ హైదరాబాద్ విభాగం హెడ్ ఐపీఎస్ అధికారి డి కళ్యాణ్ చక్రవర్తి తన కౌంటర్ దాఖలు చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుండి కూడా కాళేశ్వరం పైన పలు రకమైన సంచలన ఆరోపణలున్నాయి. ఇటు ప్రతిపక్షాలతో పాటు అనలిస్టులు, విద్యావేత్తలు చాలా మంది కూడా మొదటి నుండి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ అనేది కూడా అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి కూడా ఇది వివాదాస్పదంగా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఇది సిబిఐ ముందుకు రావడము, హైకోర్టు ఆదేశిస్తే అనడం అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రకంపనలు అయితే రాబోతున్నాయని అయితే మనం చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించిన అంశం ఏంటంటే సదరు ఐపీఎస్ అధికారి సిబిఐ నుండి హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయనే కౌంటర్ అయితే దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకులు
నుంచి సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపారు. అలాగే కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకునే దర్యాప్తు చేసే అంశం లో మాత్రం సిబిఐకి కొన్ని పరిమితులు ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని పేర్కొన్నారు. పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలనలు జరుపుతున్నామని తరోగా మొత్తం వెరిఫై చేసి ఈ వ్యవహారంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఏంటి అనేది తేలాల్సి ఉంది అనేది కూడా ప్రధానంగా ప్రస్తావించారు. కేవలం రాష్ట్ర ఉద్యోగులు ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అయితే దీంతో పాటు దాంట్లో ఈ సదరు ఐపీఎస్ అధికారి ఏమి పిటిషన్ లో ఏమి కౌంటర్ దాఖలు చేశారంటే కౌంటర్ లో ప్రభుత్వము అవసరమైన వనరులు సౌకర్యాలతో పాటు అధికారులను కూడా దర్యాప్తునకు కల్పించాలి అని దానిలో భాగంగా అదనపు ఎస్పీ 3 డిఎస్పీలు 6 ఇన్స్పెక్టర్లు 4 ఎస్ఐలతో పాటు సిబ్బంది కూడా కావాలన్నారు. అయితే సిబిఐ అధికారుల కౌంటర్ పరిశీలించిన న్యాయస్థానము ఫిబ్రవరి 2వ తేదీన మరోసారి విచారణ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణ ఫిబ్రవరి 2వ రోజుకు వాయిదా వేసింది. అయితే ఇప్పుడు మనం అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ముందట దానిలో ముందే గిట ఒకవేళ కేసు కోర్టు రెగ్యులర్ గా హియరింగ్స్ ఉండి ఒకవేళ ఒక గవర్నమెంట్ ఒక హైకోర్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే మాత్రం ఇది రాజకీయాల్లో మాత్రం ఒక సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా దీన్ని బూచిగా చూపెట్టుకొని అటు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం దూకుడుగా వెళ్తుందనే చెప్పుకోవాలి మనము. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు బీఆర్ఎస్ అనేది లేకుండా చేయాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆలోచిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే దీనిలో భాగంగానే మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా పలుమార్లు ప్రస్తావించారు. మొన్న జరిగిన విదేశీ పర్యటన లండన్ లో అన్నారు. లండన్ లో కూడా ప్రధానంగా ప్రస్తావించారు. 100 అడుగుల లోతున పాతి పెడతానని కూడా చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న కూడా ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో కూడా చెప్పారు. నన్నందరూ మేస్త్రి అంటారు. కరెక్టే, నేను తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఈ బీఆర్ఎస్ నాయకులను కూడా ఆ గోరీ గట్టే మేస్త్రిని కూడా నేనే అని చెప్పేసి చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. రైట్ శ్రీచర్, అంటే కాళేశ్వరం అక్రమాలపై మొదటి నుంచి దర్యాప్తు చేపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పుడు దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధమని సిబిఐ కూడా తెలిపింది కాబట్టి ఒకవేళ దర్యాప్తు జరిగితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అదే చెప్తున్నాను స్పందన. దీనిలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ప్రధానంగా అంశము అన్ని రాజకీయ పార్టీలు ఆరోపించేది డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కి ఇచ్చారా? నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వంకి డిపిఆర్ పైన కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ లో తీసుకున్నారా? పూర్తి స్థాయి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కి సంబంధించి మొత్తం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారా అనే ఈ ప్రశ్నలు అయితే ఒకటి ప్రధానంగా అప్పట్లో నడిచింది. దానితో పాటు రీడిజైన్ చేశారు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు. జియోగ్రఫికల్ గా ఇది అప్పర్ పార్ట్ లో మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ గా ఎత్తిపోతల పథకం కింద మళ్ళీ సపరేట్ గా దీనికోసం పంపు సెట్లు ఏర్పాటు చేసి దీంతో పాటు ఇది చాలా ఖరీదైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా స్వయంగా ప్రభుత్వం వెల్లడించింది. దాంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపించాయి. అంత ఎత్తు నుంచి ఎత్తిపోతల పథకం పెట్టడం ఏంటి, దీనికంటే డౌన్ లో 15-16 అడుగుల కింద అక్కడ నీటి లభ్యం ఉండగా మళ్ళీ దీన్ని పైకి తీసుకెళ్లడం ఏంటి అని కూడా ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో మనకి ప్రధానంగా దీంట్లో బడ్జెట్ ఎస్టిమేషన్స్ తో పాటు డిపిఆర్ రిపోర్ట్ తో పాటు అలాగే ఓవరాల్ గా కాంట్రాక్ట్ లో ఎవరెవరికి ఇచ్చారు, దీంట్లో సబ్ కాంట్రాక్ట్లు ఉంటాయి, మేజర్ కాంట్రాక్ట్ ప్రధానంగా వినిపిస్తుంది, మెగా కన్స్ట్రక్షన్స్ కి ఇచ్చారు అంటున్నారు. కానీ దీంట్లో సబ్ కాంట్రాక్ట్లు ఎవరెవరు ఉన్నారు, బిల్లులు ఏ విధంగా చెల్లించారు, సరైన విధంగా బిల్లులలో ట్రాన్స్పరెన్సీ ఉందా, జిఎస్టీ కట్టారా, లేకపోతే ఇంకా మీద అదనపు ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పన్నులు చెల్లించారా అనేది ప్రధానంగా ఇక్కడ ఒక అంశం ఉంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేసినాకనే ఒక నిర్ణయానికి వస్తారు. దాని ద్వారా మళ్ళీ కోర్టుకి నివేదిక సమర్పించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే సిబిఐకి. ఇప్పుడు మరి సిబిఐ అధికారులు ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ప్రస్తుతం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిబిఐ అడిగిన అధికారులతో పాటు వనరులు సౌకర్యాలు అన్ని తప్పకుండా కల్పించే విధంగానే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టో నుంచే కూడా ప్రధానంగా
మనము ముందుగా ప్రస్తావించుకున్నట్టు 4 విషయాల గురించే కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఒకటి ఇరిగేషన్, రెండో పవర్, మూడోది ధరణి, నాలుగోది వచ్చేసి కరప్షన్ ఒకటి. ఈ 4 విషయాలపైనే కాంగ్రెస్ ఫస్ట్ నుండి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పవర్ లో వచ్చిందో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం చేసిన నెక్స్ట్ డే నుండే ప్రధానంగా వీటిపైనే రివ్యూ జరిగింది. అప్పట్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం చేసిన వెంటనే సచివాలయానికి వచ్చిన నెక్స్ట్ డేనే ప్రధానంగా విద్యుత్ పైనే ఆ రోజు రివ్యూ పెట్టారని అప్పట్లో అది కూడా ఒక సంచలనంగా మారింది. సదరు అధికారుల పైన కూడా ఆగ్రహం వెలుబుచ్చారని చెప్పేసి కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు చూడాలి, మరి ప్రభుత్వం అయితే చాలా క్లియర్ గా ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటికి తీయాలనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోనే ఉంది. మరి సిబిఐ అధికారులు, ఇటు కోర్టు, న్యాయ నిపుణుల సలహాలు, ఇదంతా లీగల్ మ్యాటర్స్. మరి దీని ఎటువైపు మరలుతుందా అనేది మనకు రాబోయే రోజుల్లో తేలుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.